ఇంక్విలాబ్ జిందాబాద్. ఇది ఒక స్వాతంత్ర సింహగర్జన. సర్దార్ భగత్ సింగ్, రాజగురు, సుఖదేవులు ఈ దేశానికి స్వేచ్ఛా వాయువులు ప్రసాదించాలని, ఈ దేశ ప్రజలు స్వతంత్రంగా జీవించాలంటే బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి అమరులైన స్వాతంత్రోద్యమ వీరులు వారు మరణించి ఇప్పటికే అనేక సంవత్సరాలు పూర్తయినప్పటికీ వాళ్ళు ఆశించినటువంటి స్వేచ్ఛా సమాజం ఇంకా పరిపూర్తిగా సామాజిక లక్ష్యంతో నెరవేరలేదనేది మనకు అర్థమవుతూ ఉంది. భారతదేశానికి స్వాతంత్రం అయితే వచ్చింది, కానీ ఆ స్వాతంత్రం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు రాజ్యాంగం రూపంలో సమాన అవకాశాలు ఇచ్చినప్పటికీ ఇంకా ఈ దేశంలో వివక్షతలు, ఈ దేశంలో అసమానతలు, ఈ దేశంలో దోపిడీ పీడనలు కొనసాగుతూనే ఉన్నాయి. 1931 మార్చి 23న భగత్ సింగ్, రాజగురు, సుఖదేవులను ఆనాటి బ్రిటిష్ సామ్రాజ్యవాదం ఉరి పేరుతోటి అత్యంత క్రూరంగా వారిని రాత్రికి రాత్రే సట్లెజ్ నదిలో ఉరితీసి ఆ నదిలో పడేసిన పరిస్థితి మనకు తెలుస్తూ ఉంది. బ్రిటిష్ వలస పాలన నుంచి దేశానికి స్వాతంత్రం కావాలని, సోషలిజాన్ని నిర్మించాలని షహీద్ భగత్ సింగ్ కలలు కన్నది ఇంకా ఈ దేశంలో నెరవేరలేదు. ఈ క్రమంలో ఆయన మిత్రులు అమరత్వం పొంది ఈ 100 ఏళ్ల కాలంలో నవభారత నిర్మాణానికి జరిగిన అసమాన విప్లవ పోరాటాల్లో, సామాజిక ఉద్యమాలతో జరిగిన అనన్య త్యాగాలెన్నో భగత్ సింగ్ కలగన్న నిజమైన స్వాతంత్రాన్ని, సోషలిజాన్ని సాధించలేకపోవటం ఇంకా విచారకరమైన విషయంగానే ఉంది. సోషలిస్ట్ ప్రపంచాన్ని కూల్చిన సామ్రాజ్యవాదులు ఇప్పుడు అమెరికా, ఇజ్రాయేళ్లు ప్రపంచ దేశాల మీద దాడులు చేయటం, వెనిజులా అధ్యక్షుడిని కిడ్నాప్ చేసి అత్యంత క్రూరంగా వ్యవహరించడం, అలాగే ఇరాన్ అధ్యక్షుడిని అత్యంత పాశవికంగా యుద్ధం పేరుతోటి హత్య చేసిన పరిస్థితి ఇప్పుడు ఇంకా కనపడతా ఉంది. ప్రపంచమంతా యుద్ధాలు, సామ్రాజ్యవాదం సృష్టిస్తున్న పరిస్థితి ఇప్పుడు కనపడతా ఉంది. ప్రపంచం మరింత ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడబోతుందంటే ఇది ఆశ్చర్యపోవాల్సిన విషయం లేదు. భగత్ సింగ్ను ఈ సమయంలో మనం స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గదర్ పార్టీ త్యాగాల ప్రేరణతో బాల్యంలోనే తిరుగుబాటు స్ఫూర్తి నింపుకున్న భగత్ సింగ్ స్వాతంత్రోద్యమంలో నిర్వహించిన పాత్రపై అనేకమైనటువంటి సాహిత్యం, పుస్తకాలు, సినిమాలు ఎన్నో వెలువడిన పరిస్థితి మన ముందుంది. ఒకప్పుడు హిందుస్థాన్ రిపబ్లికన్ ఆర్మీ లాంటి వివిధ సంస్థలను ఐక్యం చేసి హెచ్ఆర్ఎస్ను నిర్మించడం, జైల్లో రాజకీయ ఖైదీలుగా గుర్తింపు కోరుతూ ఆమరణ నిరాహార దీక్ష చేయడం, జైలునే పాఠశాలగా మార్చుకొని మార్క్సిస్టు విజ్ఞానాన్ని పెంచుకొని కృషి భగత్ సింగ్ చేసినాడు. విద్యార్థి యువతను పునాది వర్గాలతో మమేకం చేయడంతో పాటు ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులతోటి, కర్షకులతోటి సమన్వయం చేసుకునే విధంగా విద్యార్థి యువతరం పోరాడాలని పిలిపించిన మహానుభావుడు భగత్ సింగ్. కోర్టును ప్రచార వేదికగా తీసుకోవడం ఆయనకు సంబంధించిన ఎన్నో పోరాటాల్లో అది ఒకటి. ఇప్పటికీ మనకి అది ఆదర్శంగానే కనపడుతూ ఉంటుంది. అందుకే భగత్ సింగ్ మనకు ఆదర్శ నాయకుడు. 1926లో లాహోర్ బాంబు కేసులో భగత్ సింగ్ ప్రమేయం ఉందని ఆయనను అరెస్ట్ చేసి సొంత పూసికత్వమై విడుదల చేసినప్పటికి కూడా ఆయన స్వాతంత్రోద్యమ పోరాటాన్ని ఆపలేదు. పంజాబ్ కేసరి లాలా లజపత్ రాయ్ని బ్రిటిష్ పోలీసులు లాఠీలతో కొట్టి ఆసుపత్రి పాలు చేసిన 1928
నవంబర్ 15న ఆయన మరణించాడు. ఈ ఘటనకు ప్రతీకారం తీర్చుకోవాలన్న ఉద్దేశంతో భగత్ సింగ్ ఆయన స్నేహితులు చిట్ గ్యాంగ్ ఆయుధ దాడి, కాకోరి వద్ద బ్రిటిష్ ఖజానాను కొల్లగొట్టడం లాంటి అనేక పోరాటాలను చేశారు. వాటిని అప్పటి సామ్రాజ్యం టెర్రరిస్టు చర్యలుగా చూసిందే తప్ప అది స్వాతంత్ర పోరాటంగా గుర్తించలేదు. గదర్ పార్టీ నుండి అనుశీలన సమితి విద్యార్థులు సమరం వరకు, ఖిలాఫత్ పోరాటం నుండి కమ్యూనిస్టుల పోరాటం వరకు అనేక పోరాటాలు భారత స్వాతంత్ర పోరాటంలో వివిధ పాయలుగా కొనసాగినాయి. అందులో కాంగ్రెస్ పార్టీ శాంతి అహింసా మార్గం కూడా ఒకటనేది మనకు తెలిసిందే. కానీ భగత్ సింగ్ అతని మిత్రులు ఆనాడు కార్మిక వ్యతిరేకమైన పారిశ్రామిక వివాదాల చట్టాన్ని, పరిరక్షణ బిల్లు పేరుతోటి బ్రిటిషులు పాలకులు తీసుకొచ్చిన దాన్ని వ్యతిరేకిస్తూ 1929 ఫిబ్రవరి 8న ఢిల్లీ అసెంబ్లీలో పొగబాంబులు వేసి బ్రిటిష్ తెల్లదొరలను గుండెల్లో ఎంతగానో భయం సృష్టించారు. ప్రజానీకంలో అంతగా స్వాతంత్ర రేచ్ఛను రగిలించిన భగత్ సింగ్ ఆయన మిత్రులు ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ నినాదాలు ఇచ్చి కరపత్రాలు పంచి ప్రజల్ని చైతన్యవంతం చేసిన వారు. ఒక విధంగా ఆ కుట్ర కేసు నుంచి తప్పించుకోవడానికి కానీ పారిపోవడానికి కానీ అవకాశం ఉన్నప్పటికీ వారు అలా చేయకుండా స్వాతంత్రం కోసం మేము ఎందుకు ఈ పని చేశామని నిర్ణయించుకుంటూ స్వాతంత్ర పోరాటంలో ఈ దేశానికి స్వేచ్ఛ సమానత్వాలు సాధించాలి, మా అమరత్వం దానికి పునాది కావాలని భావించిన వాడు భగత్ సింగ్. భగత్ సింగ్ ఆశయాలు, సిద్ధాంతాలు ఈ దేశంలో ఉన్నటువంటి యువతరానికి నేటికి ప్రేరణగా నిలుస్తూనే ఉన్నాయి. భగత్ సింగ్ని కాల్చి బూడిద చేసినప్పటికీ కూడా ఆయన ప్రజల హృదయాల్లో సామ్రాజ్య వ్యతిరేక రాజులేని పోరాటమే ఇప్పుడు అవసరమని, ఏ అధర్మ యుద్ధాలు కూడా ఈ ప్రజల్ని వంచలేమని చెప్పి భావిస్తూ ఉన్నారు. ఈరోజు ఇరాన్పై సామ్రాజ్యవాదులు చేస్తున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో దాన్ని ప్రజలు, ప్రజాస్వామికవాదులు అందరూ కూడా ముక్త ఖండంతో ఖండించాల్సిన అవసరం ఉంది. అదే నిజమైన భగత్ సింగ్కి మనం అర్పించే నివాళి.